నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం మొదలై నిన్నటికి 1020 రోజులైందండి. ఈ రోజు 1021వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో
నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఈరోజు 1021 రోజు, అంటే 2023 డిసెంబర్ 19వ తేదీన మనకు శ్రీకృష్ణ దేశికేంద్రుల అద్భుతమైనటువంటి 3 రకాల సూచనలను తెలుసుకోబోతున్నాం. 18వ అధ్యాయం శ్లోకం నంబర్ 19 తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 142, 143, 144 3 కంద పద్యాలు ఇందులో ఉంటాయనుకుంటాయి వాళ్ళు. ఈ 3 కంద పద్యాల సూచనలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కలలో వానికి మేలుకగలదని గుర్తెరుగవశమే, కలమేల్కనినన్ కలవాడుగలడె తెలియను, తలపోయుము నిన్ను నీవు తగని రీతిన్, కలవాదు వాని చదువులు గలవా తామేలు కనిన గనుగొను మటులన్, కల నిన్ను నీదు చదువును ఫలమేమిక చాలు పెక్కు పలుకుల తండ్రి, కలరాజు సకల సంపత్ కలితుండై తాను మేలుకన లేడచటన్, కల నిన్ను వాని విధమున తలపుము తలచితివె చాలు ధన్య చరిత్ర. ఇక్కడ అద్భుతమైన 3 సూచనలు ఒకేసారి ఒకే రోజు ఎంచుకోవడం జరిగిందండి. అయితే ఇది చాలా మందికి పద్యాల్లాగాను పదాల్లాగాను అక్షరాల్లాగాను కనిపిస్తుంది. ఈ సద్గురు పుత్రుడికి మాత్రం సద్గురు సూచనే కనిపిస్తుంది. దీనికి ఒక చిన్న పోలిక కూడా చెప్తాను, ఉదాహరణ మీకు. ఇప్పుడు చూడండి, ఒక తల్లి బాగా గమనించండి. ఇప్పుడు సూచనలు కూడా ఏంటి, ఒక తల్లి తన బిడ్డకు ఒకే రకంగా కనిపిస్తుందండి. బాగా గమనించండి. ఒక తల్లి, ఇది గురుపుత్రుడికి మాత్రం అర్థమవుతుందండి. ఒక తల్లి తన బిడ్డకు ఒకే రకంగా కనిపిస్తుంది. ఏం తెలుసా, అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు ఒక 10 రోజులు అయి ఉంటుంది పాలు తాగే బిడ్డకు తన తల్లి ఒకే రకంగా కనిపిస్తుందండి. ఎట్లా కనిపిస్తుందో ట్రై చేయండి, ఆలోచించండి. చూసి మాతృరూపంలో కనపడుతుంది, సర్వం తానే కనపడుతుంది. అయ్యో, మీరు ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళాల. మీరు ఇప్పుడు సరే, ఇంకొక ప్రశ్న మళ్ళీ దాంట్లో, మీరే 10 రోజులు బిడ్డప్పుడు మాతృస్వరూపము, అమ్మ, ఈ పేర్లన్నీ తెలుసా? తెలియదు, కానీ తనకు కావాల్సిందని తెలుసు. ఏ విధంగా, కొంచెం దగ్గరికి రండి. మీరు ఇప్పుడు దాంట్లో ఉనికికి తాను ఆధారం అవుతుందని తెలుసు. ఇటువంటి పదాలకు అంత అర్థాలు ఆ స్టేజ్ లో ఏడ తెలుస్తాయండి? అంటే తెలియకపోతే మరి తల్లిని దగ్గరికి ఎందుకు చేరతాడా పెద్దవాడు? పిల్లవాడు ఏడ చేరినాడు, ఈవిడే కనింది. బాగానండి. ఇప్పుడు చిన్న బిడ్డకు తల్లి 10 రోజుల లోపు ఉండే బిడ్డకి తన తల్లి ఉపయోగం ఒకే రకంగా తెలుస్తుంది వాడికి. అవును. ఏంటా ఒక రకం? ఆకలి రూపం. అంతేనా? ఇప్పుడు మీరు అక్కడికి పోయారు, ఇంతసేపు తర్వాత మీరు బిడ్డలోకి వెళ్ళారు. ఇప్పుడు చూడండి, ఆ బిడ్డకు ఆ తల్లి ఆకలి తీర్చే విధంగా మాత్రమే కనిపిస్తుంది తప్ప ఇంకా ఎలాంటి వికారము ఆ బిడ్డలో ఉండదు.
నిజంగా సాధన సంపద కలిగిన వాడు ఎవడైనా సరే ఈ రోజు ఈ సూచనను చూసి పరిపూర్ణుడు అవ్వాలా, పరిపూర్ణుడు అని తెలియాలి, గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ. అది అదే గురుగారు. ఉదాహరణ అర్థమైంది ఇప్పుడు మీరు చెప్పింది. అంతే అంతే గురుగారు. 10 రోజుల లోపు ఉండే బిడ్డకు తల్లి తన ఆకలి తీర్చే విధంగా మాత్రమే అనిపిస్తుంది, కానీ ఈ పదాలకు అంత అర్థాలు ఆ బిడ్డకు తెలియదు. కానీ తల్లి తన సర్వం అని తెలుస్తుంది. తల్లి అనే పదానికి గాని, తన సర్వం అనే పదానికి గాని, అమ్మ అనే పదం గాని, బిడ్డ అనే పదం గాని, మనం మాట్లాడే పదాలకంత అర్థం ఆ పిండానికి తెలియదు. కరెక్ట్. కానీ అతనికి ఒకటే ఆలోచన, ఆకలి తీరాలంటే నేను ఏడవాలా. అది 10 రోజులకు అలవాటు ఉండేది అంతేనండి. ఆకలి తీరాలంటే నేను ఏడవాలా. ఈ పదాలకు అర్థం తెలియకపోయినా జరిగే చర్య ప్రతిచర్య ఇంతే. ఆకలి తీరాలంటే నేను ఏడవాలా, ఏడిస్తే ఎవరో వచ్చి పాలిస్తారు. ఇదొక్కటే ఆడ. ఈ భావనతో వింటేనే ఈ సూచన 3 పద్యాలు అర్థమవుతుందండి. తల్లి ఆకలి తీర్చేది 3వ పద్యంలో, 144వ పద్యంలో తీరుస్తుంది. ఇప్పుడు అటువంటి స్టేజ్ లో నుంచి విందామండి మనం ఇప్పుడు. ట్రై చేద్దాం. గుర్తుపెట్టుకోండి, 142 రాసుకోండి, చెప్తాను. 142, 143, 144 వరుసగా నెంబర్లు చెప్తా, రాసుకోండి. ఆ పద్యాలు ఏం తెలియజేస్తాను ఇప్పుడే చెప్పేస్తాను. 142లో నీకంటే వేరుగా కళని చూడండి, కళలో వారికి మేలుగా కలదని గుర్తెరుగవశమే అని చెప్తాడు 142లో. 143లో కళ్ళలో ఉండేవాడి గురించే చెప్తాడు. 142లోనూ కళ్ళలో ఉండేవాడి గురించి చెప్తాడు. 143లో కళ్ళలో ఉండేవాడి గురించి చెప్తాడు. 144లో ఏం చెప్తారో ఇప్పుడు చెప్పేస్తున్నా. కలగనేవాడు కలలో కలగంటున్న వాడిని చూడలేడు. అవునా? అంతే గురుగారు. కళ్ళలో సంఘటనలు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు. కాబట్టి ఈ కళ మేలుకున్నవాడు మాత్రమే కలగనిందంతా అబద్ధాలని మేలుకున్న తర్వాతనే వాడు తెలుస్తుంది. అట్లా 144వ పద్యం మెలకువ లాంటిదండి. అంటే పరిపూర్ణ సూచన అందులో పూర్తిగా ఉంటదండి. కాబట్టి జాగ్రత్తగా విందాం, చాలా జాగ్రత్తగా. ఎంత జాగ్రత్తగా వినాలి మనం అంటే, ఒక బిడ్డకి తన తల్లి ఆకలి తీర్చే విధంగా మాత్రమే తెలుస్తుంది. ఇదే క్లాసు ఈ రోజు 1021వ ఎపిసోడ్ డిసెంబర్ 19వ తేదీ అందరూ వింటా ఉండినప్పటికీ ఇది సద్గురు పుత్రులకు మాత్రమే సొంతం ఈ సూచన. ఎంతమంది వినినప్పటికీ ఒక తల్లి ఆ బిడ్డకు కనిపించినట్టుగా భర్తకు కనపడదు. భర్తకు రకరకాలుగా కనిపిస్తుంది. ఇంటికి వచ్చేటువంటి అతిథుల్ని ఆదరించే కల్పతరువుగా కనిపిస్తుంది. తన బిడ్డల్ని పెంచి పోషించే తల్లిగా కనిపిస్తుంది. తన తల్లిదండ్రులను పోషించే ఆవిడగా కనిపిస్తుంది. ఎంత భర్త కథ రకరకాల రోల్స్ లో కనపడుతుంది ఆవిడ. అట్లా వచ్చేటువంటి వాళ్ళకి ఇంట్లో పని మనిషికి ఇంకొక రకంగా కనిపిస్తుంది. అట్లా ఆయా వయసుల్లో ఉండేటువంటి వారిని బట్టి ఎన్నో రకాలు కనిపిస్తుంది తల్లి. గురువు కూడా అంతేనండి. గురువు కూడా ఆ సంబంధిత శిష్యుడికి మాత్రం ఆ బిడ్డకు ఉన్నట్టుగా తన ప్రశ్నకు సమాధానం తీర్చేవాడుగా మాత్రమే చూడాలి. వీళ్ళు మనసులో రకరకాలుగా పెట్టుకుని నాకు గురు సూచన చేయలేదు అంటే అర్థమైందా మీకు? అంతే గురుగారు. నిజానికి ఎట్టొచ్చింది నాకు ఐడియా తెలియదు, కానీ ఇప్పుడు ఆ పద్యాలు అవి ఏం పనులు ఇప్పుడే అర్థమైతా ఉంది మీకు క్లియర్ గా. బాగుంది గురుగారు, చెప్పండి. అట్లా 142 చూద్దామండి. ఇప్పుడు అమ్మగారు చదివే విధానంలోనే మనకు తేట వచ్చేస్తాండి అది. మీరు అది కూడా చెప్తాను. ఈ యొక్క సంఘటనలకు దూరంగా ఉండి వినండి. మాట్లాడుతూ ఉండేది పూజారి వెంకటేశం, నాగేశ్వర ప్రసాద్ కంటే నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం వీళ్ళిద్దరూ ద్వంద్వం అండి. మనకు చెప్తా ఉండే గురువుని మన ఇద్దరికి ఆకలి తీర్చే, మన ఇద్దరు కావాలి పిల్లలు అనుకోండి, మన ఇద్దరికి చెప్తున్నటువంటి గురువు మన ప్రశ్నకు సమాధానం చెప్పేవాడుగా మాత్రమే మనం చూడాల. మన ఆకలి తీర్చి మనల్ని జన్మరహితుని చేసేవాడుగా మాత్రమే మనం చూడాల. అట్లా ఆలోచించండి. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్, మిత్రులు, ఒకరికొకరు మిత్రులు, ఒకరు గురువు కాదు శిష్యుడు కాదు, పక్కన పెట్టండి రెండింటిని జాగ్రత్తగానండి. కలగంటున్న వాడికి కలగంటున్న సమయంలో మెలకువ అనేది ఒకటి ఉంటుంది అని తెలుసా?
తెలీదు. తెలియదు కదా. అవునండి. ఇప్పుడు మన ఇద్దరికి కూడా బాగా అప్పుడప్పుడు సూచన ఇస్తా వచ్చేస్తా చూసుకోండి. ఉమ్. మన ఇద్దరికి కూడా పరిపూర్ణం అనేది ఒకటి ఉంది అని తెలియదు. తెలీదండి. ఇప్పుడు మన ఇద్దరం కూడా కళ్ళలోనే మనం మాట్లాడుకుంటామండి, ఇది గుర్తుపెట్టు. అట్లే రండి అంటే మనందరం ఫ్రెండ్స్ అని చెప్పాను నేను, మీకేం నేనేం బలవంత పెట్టట్లేదు. నెక్స్ట్ ఇంకో వాక్యం, ఇంతవరకు కళలో వానికి మెలకువ కలదా అనే విషయం తెలీదు. మెలకువ తెలీదు, కళలో కళనే తెలీదు. అడిగిన దానికి మాత్రం చెప్పండి. కరెక్ట్. రెండు ఒకటే అండి మీరు చెప్పింది. మెలకువ తెలియదు అంటే అర్థమే, అది మీరు కన్ఫ్యూజ్ చేసుకోవాలండి. అవును. ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు పర్యాయ పదం చెప్పేస్తారు అంతే. మీరు కరెక్ట్ గా వింటారు, దానికి అదనంగా ఆలోచిస్తారు, అది వద్దు. బాగా గమనించండి, కలగంటున్న వాడికి అది కళ అనే తెలీదు, ఆ తర్వాత మేలుకోబోతున్నాం అనే విషయం కూడా అక్కడ తెలియదు, పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ కళ మేలుకున్నాడు అనుకో, కళ మేలుకుంటే కళ్ళలో ఉండేవాడు ఉండాడా, అది కళ అని తెలుసుకునేదానికి. కళ మేలుకుంటే కళ్ళలో ఉన్నాడు లేడు. మీరు మళ్ళీ మిగతాంతా వద్దు, వినండి చాలు. కలగంటున్నప్పుడు ఇది కళ అని వాడికి తెలియదు, అతడే కళ మేలుకున్నాడు అనుకో. కలవాడు గలడే తెలియను, కళ్ళలో ఉండే వస్తువులను గురించి అంతా ఆలోచించడానికి గాని కలగన్నవాడు గాని ఇప్పుడు లేదు. వాడి పేరు తైజసుడు, వీడి పేరు విశ్వడు. ఓకే. వాడి లోకం అబద్ధమని వీడి లోకం నిజమని భ్రమిస్తూ ఉంటాడు కాబట్టి వాడు ఇక్కడ లేడు. బాగా పట్టుకోండి, కలగంటున్న తైజసుడు లేడు, ఇప్పుడు విశ్వడు వచ్చాడు. తలపోయేమో అంటే ఈ రెండింటిని బాగా ఆలోచించి రెండు కలగన్నటువంటి నాగేశ్వర ప్రసాద్లో మేలుకున్నటువంటి కల మేలుకున్న నాగేశ్వర ప్రసాద్లో ఈ రెండిట్లో కూడా నువ్వు ఈ రెంటికంటే వేరుగా ఉండాలన్నా వద్దా చూసుకోండి. ఇది ఒక సూచన, బాగా చూడండి. కలగంటున్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని కూడా లేక వింటున్నటువంటి శ్రోత ఎవరినైనా దాంట్లో ఆపాదించుకొని వినండి. నువ్వు కలగన్నప్పుడు మెలకువ నీకు తెలీదు, మేలుకున్నప్పుడు ఆ కల్లో ఉండేటటువంటి పూజారి వెంకటేశాన్ని పూజారి వెంకటేశం మేలుకుంటే కూడా వాడిని ఇప్పుడు తొడుక్కొని రాలేడు. పూజారి వెంకటేశమే కలగనేటప్పుడు ఇది కళ అని వాడికి తెలీదు. పూజారి వెంకటేశం మేలుకున్నాక కల్లో ఉండే పూజారి వెంకటేశాన్ని ఇప్పుడు పిలుచుకొని రాలేడు. అవునా? ఎందుకంటే వాడు ఎక్కడనో తిరుమలలోనో ఏడనో వాడు గుర్తు ఆడుందో ఆడున్నాడు వాడు. మేలుకున్నది ఇప్పుడు ఆయన పిలుచుకురావాలన్నా పోయి పూజారి వెంకటేశం తిరుమలలో కలగంటా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తిరుమలకు పనికి ఫోన్ చేసి పిలవాలనా? లేదు. అంటే కలగన్నవాడు పూజారి వెంకటేశం కాదు, ఆడు లేడు వాడు. అదే ఇప్పుడు మేలుకున్నవాడు కూడా వీడు కాదేమో ఒకసారి ఆలోచించండి. కాబట్టి నిన్ను అంటే వింటున్నటువంటి శ్రోత ప్రతి ఒక్కరు కూడా ఎవరిని వారు ఈ విధంగా ఒక్కసారి ఆలోచించండి. మీరు కళ కంటే మెలకువ కంటే ఈ రెంటి కంటే నిజమైనటువంటి మెలకువ ఇంకేదో ఒకటి ఉంది అని కొద్దిగా ఆలోచించండి. దాన్నే మీకు ఇంకా సులభంగా నా మాటల్లో చెప్తాను. ఇప్పుడు కనిపిస్తా ఉండేటువంటి ప్రపంచం అంతా వ్యక్తము. వ్యక్తం అంటే తెలియబడుతుంది. అవును. ఈ మూడవస్థల్లో ఉండే ప్రపంచము, దీనికి ముందు అవ్యక్తము. ఈ రెండే చెప్తాను నేను మీకు కానీ మీరు నాకు కానీ, రెండు గురించే మాట్లాడగలుగుతున్నాను. ఆర్టికల్ యొక్క నిన్న రాసిన వ్యాసం యొక్క సారాంశం కూడా ఇదే. అయ్యా, ప్రపంచం ఇప్పుడు వ్యక్తంగాను దీనికి ముందు అవ్యక్తంగా 432 కోట్ల సంవత్సరాల ముందు అవ్యక్తంగాను తెలిసేది. అవ్యక్తంలో ఉండేటప్పుడు ఇది తెలీదు, ఇప్పుడు అది తెలీదు. అవును. అవ్యక్తంలో వ్యక్తం తెలియదు, వ్యక్తంలో అవ్యక్తం తెలుస్తుంది కదా గురుగారు. తెలుస్తుందంటే ఇప్పుడు అది కూడా చెప్తా. వరలక్ష్మి అడిగింది కూడా ఇదే, మా చెల్లెలు అడిగింది కూడా నిన్న వేస్తున్నది ఇదే. అదేనండి, తెలుస్తుంది అన్నారు అనుకోండి, మీరు ఊహిస్తున్నారు దాన్ని. ఇప్పుడు అడుగుతా ప్రశ్న, మీరు నాగేశ్వర ప్రసాద్ గా జన్మించక ముందు అవ్యక్తం కదా, ఏ ప్రదేశంలో ఆకాశంలో ఏ దిక్కులో ఉండేవాళ్ళు ఇప్పుడు చెప్పండి. ఇది మీరే మీ నుంచి నాకు ఆన్సర్, ఇదే వరలక్ష్మి నుంచి ఇదే ఆన్సర్ వచ్చా. అనా జన్మించిన తర్వాత మరణ భ్రాంతి అంటారు, ఏందినా జన్మించక ముందు కూడా మరణ భ్రాంతి గురించి రాయాలన్నా అంటే ఏం రాయమంటారు నన్ను చెప్పి, నాకు తెలియదు కదా.
ఉమ్, నాకు కూడా తెలియదు. దాని పేర్లు పెట్టి ఇది తురియము, అది తురియాతీతము, ఇది కైవల్య శరీరము, అది ఇంకొక శరీరము, ఇది పరమాత్మ, ఇంత మభ్య పెట్టేదని నాకు రాదు. ఉమ్, నేను తెలుసుకునేది మాత్రం నేను చెప్పగలుగుతాను అంతే. ఉమ్, బాగా గమనించండి, ఈ 142 కంద పద్యంలో పూజారి వెంకటేశానికి అర్థమైన అవగాహనమైనంత వరకే చెప్తాడు, ఎక్కువ చెప్పలేడు. ఉమ్, చూసుకోండి, కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా కళ అంటున్నాం. ఉమ్. ఈ కళకు ముందు అవ్యక్తము అంటే ఇదే వ్యక్తము కాని స్థితి, అది ఇది ఒకటేనండి. అప్పుడు ఇది వస్తే కానీ ఇక్కడ చిన్న కాంప్లికేషన్ ఉంది గారు. ఇప్పుడు అవ్యక్తంలో వ్యక్తం అయ్యేది తెలియకపోతే అది ఎలా వ్యక్తం అవుతుంది? తెలుసుకొని చెప్పండి, నేను వద్దంటున్నా, చెప్పండి. ఇప్పుడు అడిగినా కదా. ఇప్పుడు అంటే దానికి అవ్యక్తానికి కూడా వ్యక్తం అవుతుందనే విషయం తెలుసు అనమాట. అదేనండి ఇప్పుడు చెప్తున్నారు. ఆ విషయం ఇంతకు ముందు అవ్యక్తంగా నాగేశ్వర ప్రసాద్ ఆడున్నావు, ఇప్పుడు చెప్పని అడుగుతా ఉండేదా? చెప్పా. అవ్యక్తంలో ఉన్నప్పుడు తెలియని మాట వాస్తవమే. అవ్యక్తంలో ఉన్న స్థితిలో ఈ వ్యక్తం తెలుస్తుంది అనేది అనిపిస్తుంది, లేకపోతే ఎట్లా వ్యక్తం అవుతుంది? అదే ద్వంద్వం అంటా ఉండేది నేను. ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచించినారనుకో, మళ్ళీ ఆడికే పోతారు. అదే జన్మ, మళ్ళీ పంచభూతాల్లో కలిసి మళ్ళీ తిరిగి రావడమే కదండి. మరి అలా కాకుండా ఇంకెలా? మరి నేను అడగలే, మీరు అడుగుతున్నా, ఏడుండే వాళ్ళని అడుగుతున్నా. మా చెల్లెలు చెప్పినట్టుగా మీరు కూడా ఏమన్నా పలానా ఇంట్లో పని మనిషిగా ఉన్నాను, కలకత్తాలో పలానా చోట ఉన్నాను, అవి చెప్తారేమన్నా? చెప్పలేము, అలా చెప్పలేము, డీటెయిల్స్ చెప్పలేము మనం. ఎంత ఉట్టి మాటలో. వ్యక్తంలో అవ్యక్తంగా ఉన్నామని మాత్రం చెప్పగలం అంతే. నేను కలకత్తాలో ఉండండి, కలకత్తాలో పలానా జన్మలో పలానా చోట పలానా ఇంట్లో పని మనిషిగా ఉండేదాన్ని. నేను పలానా అమ్మవారి గుడిలో ఈ పోలేరమ్మ నేనే, ఈ బంగారమ్మ నేనే, ఈ గంగమ్మ గుడి నేనే, ఈ విగ్రహంతో నేను మాట్లాడినాను. ఇట్లాంటి మాటలంతా నేను ఎటు చెప్పమంటావు నన్ను? కాదండి, అవ్యక్తంలో పంచభూతాలు శూన్యం కదయ్యా. అవును గురుగారు, నీకు ఆర్టికల్ క్లియర్ గా రాశాను స్పష్టంగా. ఈ భూమి నీళ్ళలో తేలినట్టు తెలుస్తా ఉందండి. నీళ్లు భూమి కలిసినటువంటి అన్నపు సూక్ష్మాంశము మనసు, ఎన్నగ నీరంబు ప్రాణము సూత్రం ఇది. ఈ శరీరంలో నీటి యొక్క అంశం వల్లనే నారాయణుడు అంటే అది అర్థం. నరుడే నారాయణుడు. నరుడు నారాయణుడు అంటే మానవ శరీరంలో ఉండేటువంటి నరుడు. నారము అంటే జలం. జలము యొక్క సూక్ష్మాంశం వల్ల గుర్తిరగడమే తప్ప ఈ జలం సూక్ష్మాంశం గాని, భూమి సూక్ష్మాంశం గాని, మనసు గాని, ప్రాణము గాని రెండూ కలిపినప్పుడు జ్ఞానం కదా. అవునండి గురుగారు. ఈ జ్ఞానము దానికి ముందు వాయువు కదా. అవును. వాయువుకు ముందు శూన్యము కదా. శూన్యంలో తనకు తానుగా తోచిన గాలి సుడులు తిరగడం వల్లే కదా అగ్ని ఏర్పడినట్లు సాంఖ్యము. అగ్ని నుంచే కదా, అగ్ని గాలి కలిస్తేనే కదా నీళ్ళ. అవును. నీళ్లు భూమి కలిస్తేనే కదా నాగేశ్వర ప్రసాద్ వచ్చిందా. ఒక చిన్న చేప అయినప్పటికీ, పిట్టపడిగా అయినప్పటికీ, జలచరం అయినప్పటికీ, భూచరం అయినప్పటికీ, నాగేశ్వర ప్రసాద్ అయినప్పటికీ, కుడుపూడి నాగేశ్వరరావు అయినప్పటికీ, పూజారి వెంకటేశం అయినప్పటికీ నీళ్లు భూమి కలిసినటువంటి రూపమే కదా. అవును. ఇది దీనికి ముందు శూన్యమే కదా. అవును. శూన్యంలో శూన్యపు మాటలు పెట్టి కథలు చెప్పి మాట్లాడతారు, పుస్తకాలు రాస్తారు. ఏంటికా క్లియర్ గా తేటగా ఉంది కదా. నాగేశ్వర ప్రసాద్ ముందు ఎక్కడున్నాడో చెప్పలేడు కనుక నేను చెప్తున్నా, పూజారి వెంకటేశం చెప్తున్నా చూడండి. నాగేశ్వర ప్రసాద్ జన్మించక ముందు శూన్యము. మీరు యాక్సెప్ట్ ఆర్ నాట్, నాకు అవసరమే ఉంది. శూన్యం. అవును. పూజారి వెంకటేశం కూడా పుట్టక ముందు శూన్యుడు, శూన్యము, శూన్యం. దాన్ని గుర్తిరిగి శూన్యుడు, శూన్యుడితో శూన్యాతీతమును తెలియజేసే సూచన సద్గురుమూర్తి నుంచి అందుకున్నది అందుకున్నట్లు తెలియజేస్తున్నాడు. ఏం డౌట్ ఉందిరా? శూన్యుడు శూన్యుడిగా ఉంటే పర్లా, శూన్యుడు వ్యక్తం అయ్యాడు కదా. శూన్యం వ్యక్తమైనాడు కదా, మళ్ళీ శూన్యమే కదా అవుతావు. అవును. ఈ రాకపోకలకు అతీతంగా ఉండే గురువు కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడు ఆ మాట. అది ఏమని చూసుకోండి. మన ఇద్దరు ఇప్పుడు మాట్లాడు 143 అండి. 143 పక్కన తర్వాత తీసుకోండి. వెరీ గుడ్, మంచి ప్రశ్న. వ్యక్తం అవుతున్నాడు కదా అన్నారు కదా మీరు. ఈ వ్యక్తం అవుట ఏం మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రశ్న ఎంత పర్ఫెక్ట్ సరిపోయింది చూడండి దానికి. కళ వాదు. వాదు అంటే మన ఇద్దరి సంవాదం అండి. ఇప్పుడు మన ఇద్దరి సంవాదం కళ్ళలోనే జరుగుతుంది అని తెలిసిన వాడు కళ కంటే వేరుగా ఉన్నట్లే కదా. కాబట్టి నెక్స్ట్ 144లో రాబోయేది ఇక్కడే సూచన చేస్తా.
మన ఇద్దరిలో మాట్లాడుతున్నటువంటి వాడు మన ఇద్దరి కంటే వేరైన వాడు ఆయన దక్షిణామూర్తి స్వరూపుడు. అదే నిజమైనటువంటి నువ్వు అనేది తర్వాత పద్యంలో చూద్దాం. కలవాదు చూడండి, ఎలాగైతే వ్యక్తము అవ్యక్తమగును, అవ్యక్తము మళ్ళీ వ్యక్తమగును ఇంతకుముందు పద్యంలో. ఈ రెండు కళ్ళొకతే. కళలోని వస్తువులు గాని కళ్ళలోని వాడు గాని కళలో వ్యక్తం అవుతాడు. రెండు కళ కరెక్టే. మేలుకున్నాక అవ్యక్తం అవుతాడు. కల్లో వాడు అవ్యక్తం అవుతాడు, ఈ జాగ్రత్తలో ఉండేవాడు వ్యక్తం అవుతాడు మళ్ళీ. అవును, మేలుకున్నాక కళ అవ్యక్తం అయిపోతుంది. ఈ విధంగా జన్మించక ముందు ఉండే అవ్యక్తాన్ని మీరు ఇప్పుడు నాకు చూపించారు. జన్మించక ముందు ఉండే అవ్యక్తం కూడా ఇటువంటిదేనే కాదా? అంతే 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 గురుగారు, అంతే. చూడండి ఇప్పుడు మరి అంటే కళ దాన్ని మనం మేల్కొన్నట్ట, మరి మనం జన్మ వ్యక్తం లేదు. అది కూడా అబద్ధం. అది చెప్తాను. బ్రహ్మాండమైన ప్రశ్న అది చెప్తాను. ఇప్పుడు ఆ నిద్రపోయినప్పుడు ఉన్న నాగేశ్వర ప్రసాద్ శరీరమే మేలుకున్నప్పుడు కూడా ఉంది కాబట్టి ఆ కళ్ళలో ఉండే విషయాలు ఇప్పుడు చెప్తాడావు. అవును, పుట్టక ముందు ఉండేటువంటి నాగేశ్వర ప్రసాద్ శరీరం ఇది కాదు. అందుకని అప్పుడున్న కళ ఇప్పుడు చెప్పలేవు. లేదు, చెప్పినా చెప్పకపోయినా శబ్దం నిశ్శబ్దం నిశ్శబ్దం శబ్దం ఈ రెండు ఒకటేనని తెలుసుకుంటున్నటువంటి వాడు, ఈ విషయం నీకు చెప్తున్నటువంటి వాడు పూజారి వెంకటేశ్వర్ల నుంచి దీనికంటే అతీతమైన వాడు, పరిపూర్ణుడు. అవును, అందులో మనం ఉందే లేదు. కాకపోతే ఈ ప్రక్రియకంతా కూడా ఏదో కారణం ఉండి తీరాలా. నువ్వేనయ్యా అంటుంటే మళ్ళీ ఎలా సాధ్యం గురువు గారు? నేను ఎలా సాధ్యం అవుతున్నాను? అవ్యక్తం వ్యక్తం అవటంలో నా ప్రమేయం ఏముంది గురువు గారు? అట్లంటే నేను లేకుండానే పోతాను కదా, ఎందుకు వ్యక్తం కావాలి అప్పుడు? అంటే ఇప్పుడు మీరు లేకుండా చేసిన కారణం అయితే నేను లేకుండానే పోవాలి. ఎందుకు రావాలి భూమి మీదకి? భూమి మీదకి వచ్చినామని ఎవరు చెప్తున్నారు? మరి మనం చర్చించేది అదే కదా, మనం దాని గురించి. 143 కంద పద్యం స్టార్ట్ చేసింది ఏమని? చదవండి, 143 చదవండి, మొదటి పద్యం చదవండి. కలవాదు వాని చదువుల. కలవాదు అని చెప్తా ఉంటే మన ఇద్దరం కలుపుతున్నది కళ అని చెప్తా ఉంటే మళ్ళీ వచ్చినాను పోయినానంటే ఎట్టా? ఇంత మీ తర్వాత పద్యాన్ని కూడా అట్టే మాట్లాడితే ఎట్టా? మీరు మన ఇద్దరు మాట్లాడుతూ ఉండేది కలవాదు. మన ఇద్దరు మాట్లాడుతూ ఉండేది కలవాదు అని తెలుసుకుంటున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కళ కంటే వేరుగా ఉన్నట్లు మీరు గుర్తించాలన్నా అంటే అవును అంటున్నారు. మళ్ళీ మనం ఎట్లా వచ్చినామంటే మన ఇద్దరిలో వచ్చి సాక్షాత్తు దక్షిణామూర్తి వచ్చి సూచన చేస్తా ఉంటే నీకు కళ కంటే వేరుగా ఉన్నాడు అంటే అర్థం ఏం తెలుసా? ఆయన ఈ వ్యక్తము కంటే అవ్యక్తము కంటే ఇతరమైన అవ్యక్తుడు. రాసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండే ప్రపంచము మూడవస్థల ప్రపంచం వ్యక్తము అండి. మూడవస్థల ప్రపంచం వ్యక్తం. మూడవస్థల ప్రపంచం ఓకే అండి. అవ్యక్తము శూన్యం. స్థల ప్రపంచం అవ్యక్తం శూన్యం, రైట్. ఆ విషయం అవ్యక్తం నుంచి చెప్తావా? ఇక్కడే చెప్తావా? అవ్యక్తం శూన్యం, ఓకే అండి. అవ్యక్తము శూన్యం అనే విషయం మీరు నాగేశ్వర ప్రసాద్ ముందు, నాగేశ్వర ప్రసాద్ తర్వాత చెప్పగలరా? ముందు చెప్పలేము. అందుకని దానికి కర్త కూడా నువ్వే అని చెప్తాండే. మళ్ళీ వాడాన్ని చూసిన ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ పూజారి వెంకటేశ్వర విడివిడిగా అనుకుంటే మూడో నేను. అదేలా సాధ్యం గురుగారు? ఇప్పుడు నేను కలగంటానికి కారణం నాకు ఈ శరీరం ప్రసాదించే తల్లిదండ్రులు. లేకపోతే నాకు నేను అక్కడ కలగనేది ఏముంది, నేను మేల్కొనేది ఏముంది, ఇంకోటి ఏముంది, దానికి కారణం ఉంది కదా. చెప్తాగండి కారణం కూడా. ఈ కలగనేదానికి ఈ తల్లిదండ్రులు మూలం అండి. అవును. మరి ప్రపంచం అనే కలగనేదానికి నువ్వే మూలం అయ్యా. అది ఎట్లా సాధ్యం గురుగారు? చూపిస్తా, అది చూపిస్తా, వినండి, చూడండి. టైం ఇస్తే కదా మీరు బండి వెనక్కి తిప్పేస్తున్నారు, నేను ముందుకు పోయే బండిని చూపిస్తా. చూడండి, ఒక విత్తనము వచ్చుటకు ఏ భూమి కారణమో అయ్యా 84 లక్షల జీవరాశులకి ఒకే భూమి కారణమా? 84 లక్షల భూములు ఉన్నాయా? లేదు, ఒకటే భూమి. మరి ఒక నాగేశ్వర ప్రసాద్ దగ్గరే నువ్వు ఆగిపోతే, ఒక నాగేశ్వర ప్రసాద్ గుర్తిరుగుతున్నందుకు ఏ భూమి కారణమో ఈ 84 లక్షల జీవరాశులు గుర్తిరుగుతున్నందుకు అదే భూమి కారణమా కదా? అవును. నాగేశ్వర ప్రసాద్ కు పరిమితం అయితే నువ్వు మూడవ నేను. అవిద్య
మిగతా జీవులతో సమానము అజ్ఞానము. అది కరెక్ట్, నో డౌట్. అట్లేరండి. ఇప్పుడు రెండో నేనులోకి వస్తా. నాగేశ్వర ప్రసాద్ గుర్తిరగడానికి కారణమైనటువంటి వస్తువు ఏదో పూజారి వెంకటేశం గుర్తిరగడానికి అదే కారణం. అవునా? 84 లక్షల జీవరాశుల్లోనూ అదే కారణం. అవునా? అవును. అదే నువ్వు. అవునా? నో డౌట్. అది రెండో నేను. అంటే రెండో నేనులో తల్లి, తండ్రి, గురువు, శిష్యుడు వీళ్ళంతా ఉంటారా? రెండో నేనులో. మూడో నేనులో విడివిడిగా చూస్తావు. అవును, అవును. దాన్ని నరస్వప్నము అంటారు. రాసుకోండి. గురించి చెప్తున్నారు. ఓకే, ఓకే. ఉండండి. మూడవ నేను నరస్వప్నము రాయండి. మూడవ నేను నరస్వప్నం అండి. రెండవ నేను సురస్వప్నం అండి. దాని పక్కన అది రాసుకోండి. ఇంకోటి చెప్పండి, అది కూడా మీరే చెప్పండి. సురస్వప్నం 3 సమిష్టి. అది మీరే రాయాలా, మీరే రాసుకోవాలా. ఇప్పుడు నరస్వప్నము వ్యష్టి, సురస్వప్నం సమిష్టి కదా. సురస్వప్నంలో నరస్వప్నంలో కర్త నాగేశ్వర ప్రసాద్. అవును. సురస్వప్నంలో కర్త కూడా నాగేశ్వర ప్రసాద్ లో ఉండేవాడు కదా. వాడు ఈడు వాడు కదా. అవును, మిక్చర్ అంతా కలిపితే అన్ని కలిపితే సమిష్టి అయింది. నువ్వు ఇప్పుడు కలపాలనా? ఆల్రెడీ ఉందా? అంతేనండి మన భావం. కలిపేదేంది? ఇప్పుడు ఒక జీవరాశికి ఒక ప్రపంచం, 84 లక్షల జీవరాశుల ప్రపంచాన్ని కలిపితే ఒక ప్రపంచం అయితే అది. అవునా? మనం కలపాల్సిన పని లేదు, దాన్ని అలా గుర్తించబడుతుంది. ఇక్కడ నాగేశ్వర ప్రసాద్ గారైనా, అక్కడ సృష్టికర్త అయినా నువ్వేనా కదా. 3వ అధ్యాయం అంతా అదే కదా చెప్పండి మీకు. అవును. దాని యజ్ఞము యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మ బంధన. నాగేశ్వర ప్రసాద్ అనుకుని కర్మ చేసినప్పుడు అది బంధిస్తుంది. అదే యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర, యజ్ఞంలో నాగేశ్వర ప్రసాద్ ఒక భాగము అనుకుంటే అతని జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. అతని కర్మలు మాట్లాడుతున్న సమయంలోనే కర్మలు దగ్ధమైపోతూ ఉంటాయండి. అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని. ఈ అగ్ని కాదు. కాబట్టి ఇప్పుడు సమిష్టికర్త కూడా మీరు కాదా? సమిష్టికర్త ఎవరు? ఏ ఊర్లో ఉన్నాడు చెప్పండి. వెస్ట్లో ఉన్న కర్త సమిష్టిలో కూడా మరి సమిష్టిగా ఉన్నాడు. వాడెవరు సమిష్టిలో ఉండే? ఆయన పేరేం పేరు? అదే ఇప్పుడు కావాల్సింది. అదే ఇప్పుడు కావాల్సింది. శూన్యము రాయండి. ఇప్పుడు మీకు మళ్ళీ కావాలన్నా? వచ్చిందా లేదా? శూన్యము అర్థమైందా లేదా? సమిష్టికర్త శూన్యం. అవును, అవ్యక్తం. క్లియరా? ఇప్పుడు మీరే చెప్పారు. సమిష్టికర్త అవ్యక్తము, వ్యష్టికర్త వ్యక్తము. సరిపోయినా? ఈ రెండుకి అతీతంగా ఉండేవాడు దీనికి కారణం కాదు కాదు కాదు. ఆయనే పరిపూర్ణుడు. ఆయన ఇప్పుడు కృష్ణ ప్రభు గురు. ఆయన చెప్తున్నాడు మనకి. ఇప్పుడు ఎట చెప్తున్నాడు? ఆయన చెప్తున్నాడు, పూజారి వెంకటేష్ మాట్లాడుతున్నాడా? ఆయన పేరు చెప్పి ఈయనే చెప్తాడు. తండ్రి ఆస్తిని కొడుకు తన ఆస్తిగా భావించి అధికారం చలాయిస్తాడు. అవునా? అవునండి. సింహం పిల్ల సింహమే. తలపల మునిరత్నం కొడుకు తలపల మునిరత్నమే మాట్లాడుతుండేది ఇక్కడ. అవునా కాదా చెప్పండి. అవును. భౌతికంగా మీ బిడ్డ మా ఇల్లు అంటాడా లేదా? అవునండి. ఇది మా ఇల్లు అంటే అంటాడు. ఏమో వాడు కట్టినట్టుగా వాళ్ళ ఆయన కట్టిన ఇల్లు వాడి ఇల్లు అంటాడు. అదే విధంగా గురువు గారు తలపల మునిరత్నం గారు అయినా, కృష్ణ ప్రభువులైనా, దక్షిణామూర్తి అయినా నాకు ఒకటే కదా. అవును. ఇందులో చెప్పేటప్పుడు వాడిని వీళ్ళు చూడండి. అవును. అప్పుడు నువ్వు కూడా అదే కదా. కొంచెం కష్టంగా ఉందిలే, చెప్తాను. కలవాదు వాణి చదువులు కలవాత మేలు కనిన కనుగొను మటులన్. ఇప్పుడు నేను భేదానందగా మేల్కొలుపుతాను. నువ్వుగాన ఇప్పుడు కలవాదు అంటే ఇంతసేపు మనం మాట్లాడినటువంటిదంతా కూడా కళ సంఘటనలు, కళ ముచ్చట్లేనని ఈ చదువునంతా పక్కన పెట్టిగానే నువ్వు 26వ వాడిగా మేలుకుంటే, ఇప్పుడు కళ నిన్ను, నీదు చదువును, అంటే నీ కలగన్నటువంటి నువ్వు గాని ఇంతసేపు మాట్లాడిన దాని వల్ల గాని ప్రయోజనం ఉందా? లేదు. ఫలమేమి ప్రయోజనం నీకు అవసరం? అది చెప్పుకొని నువ్వు ఉంటే ప్రయోజనం అవసరం నీకా? కాబట్టి పెక్కు పలుకుల తండ్రి మాట లేనట్టు బయలున మాట్లాడేది ఎందుకు? మాట్లాడి మానేద్దాం. నెక్స్ట్ ఇందులో పూర్తిగా సూచన వచ్చేస్తుందండి. కళ బాగా గమనించండి. ఇప్పుడు
మీరు 26వ వాడు, ఈ కళ అనేది 26వ వాడు కనే 25వ కళ, అది సూచన. ఇప్పుడు మీరు మేకా నిర్భయానంద అని చెప్పానండి. మేకా నిర్భయానందగా ఇప్పుడు మిమ్మల్ని భావించండి. మేకా నిర్భయానంద కంటున్న అంటే గురు సూచన ఉంటుందని చెప్పానండి. దయచేసి ఎవరు గురువు వాళ్ళు తెలుసుకోండి. అందరి పేర్లు చెప్పలేదు. గురు ఎవరు గురువు వాళ్ళు. మేకా నిర్భయానంద అంటే ఆయన కంటున్నటువంటి కళలో ఒక రాజు కళ్ళు అండి. కలగనేవాడు కలకంటే వేరుగా ఉన్నాడని, కలకంటే వేరుగా ఉండేవాడు చెప్తాడు, గురువు చెప్తాడు మీకు. రాజు సకల సంపత్ కలితుండై తాను మేలుకుంటే అంటే మేకా నిర్భయానంద కళలో కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే రాజు వచ్చి, ఊరికే పేరు ఉపయోగించాను అంతే, మీకు అందరూ వాళ్ళు యూజ్ చేసుకోండి. మీ గురువు గారి పేరు మేకా నిర్భయానంద అండి. వారు కంటున్న కళలో కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే ఆయన వచ్చి ఒక పెద్ద మార్కెటింగ్ మేనేజర్ గాను ఒక కారు పెట్టుకుని రిటైర్డ్ అయ్యి ఉద్యోగం చేసి రిటైర్డ్ అవుతున్నాడు. సకల సంపత్ కలితుండే అంటే సకల సర్వ సంపదలతో హైదరాబాద్లతో హాయిగా రాజులాగా జీవిస్తున్నాడండి. ఈ కళ నిన్ను ప్రస్తుతం నువ్వు కళ అని చెప్తున్నావు. ఎవరికంటా ఉండే కళ అని చెప్పాను? మేకా నిర్భయానంద కంటా ఉండే కళే కావూరి నాగేశ్వర ప్రసాద్ అని చెప్పా. ఈ కళ నిన్ను వాని విధమున తలపుము, మేకా నిర్భయానంద లాగా తలపువయ్యా. ఆయన కంటున్న కళలో కావూరి నాగేశ్వర ప్రసాద్ ఒక పాత్రధారి అని గుర్తుపెట్టుకోవయ్యా. వాని విధమున ఆ యొక్క, ఇప్పుడు ఆయనకేం కోపం రాదులే, అది ఏకవచనం. మేకా నిర్భయానంద కోపం రాదు, గుర్తుపెట్టు. కృష్ణుడు అది ఏకవచనమే, గురుడు అంటారు ఎప్పుడు కూడా. వాని విధమున అంటే అది ఏకేశ్వర ఉపాసన. అది ఇప్పుడు కలగంటా ఉండే నిన్ను మన ఇద్దరం కూడా కల్లోని వాళ్ళే అని తెలిసి, ఈ మన ఇద్దరిలో కూడా ఉండే ఆయన ఎవరైతే ఉన్నాడో అచల పరిపూర్ణుడు, వాడే నువ్వని గాన తలిస్తే ఇంకా చాలు, అదే ధన్య చరిత్ర, అదే ధన్యం, నా జీవితం ధన్యం. ఇంకా తలపుము తలచితివే చాలు ధన్య చరిత్ర. ఇంక వాడు ఏ నిర్ణయం చేయడు, ఏ నిర్ణయం చేయడు అనేది రేపు కనపడుతుంది. గాడి వాళ్ళు లేకుండా గాడి ఎక్కడ జరుగుతుంది గురుగారు? ఎట్లా సాగింది గురుగారు? రాసుకోండి, గారడి రాయండి, పని తీసుకోండి. గారడి వాడు, గారడి వాడు ఎదురుగా మూడవ నేను రాయండి. గురుగారు మూడవ నేను, గారడి రెండవ నేను. దీని ఈ పక్క పక్క మార్చుకోండి కావాలంటే. ఈడు వాడు అవుతాడు, వాడు ఈడవుతాడు. శూన్యం లేకుండా సర్వం వస్తుందండి. శూన్యం లేకుండా సర్వం రాదు. మరి సూర్యానికి కారణమైన వాళ్ళు కూడా ఉంటారు. శూన్యానికి కారణం శూన్యమేనండి. మీకు కారణం చెప్పండి. లేకుండా ఎందుకుంటుంది గురుగారు? పంచభూతాలకి శూన్యమే కారణం అనొచ్చు, కానీ శూన్యతీతంలో ఉన్నాడు ఒకడు కారణం అవుతాడు వీటి కూడా. చెప్పండి మరి. ఉంటారు, అది మనం చెప్పలేము. అవ్యక్తలు పుట్టక ముందు ఎలా ఉన్నానో అట్లా ఉంటాడు ఆయన. అప్పుడు అంతసేపు చెప్పింది అదే కదా, అవ్యక్తము కారణము. రాసుకోండి, అవ్యక్తము కారణము. చెప్పేస్తున్నారు కదా మీరే. రాసుకోండి, అవ్యక్తము కారణము, వ్యక్తము కార్యము. గురుగారు ఈ రెండుకి వేరొక కారణం ఉంది అని అనకూడదు అనేది నాగేశ్వర ప్రసాద్. మూడో నేను అజ్ఞానము. రాసుకోండి, విత్తనమునకు కారణము రాయండి ఎదురుగా. విత్తనమునకు కారణం ఏది? చెట్టు కారణం ఏది? విత్తనం. ఈ రెండుకి కారణం చెప్పండి. రెండింటి కారణం లేకుండా ఈ రెండు రావు. అదే చెప్పండి అంటున్నా. చెప్పలేం గురువు గారు, కానీ ఉండే కారణం. రాసుకో, అది భగవంతుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను చెప్తాను రాసుకోవయ్యా. అదే చెప్పేది, నీకు తెలియదు అన్నావు కదా, నేను చెప్తాను రాసుకో. విత్తనమునకు కారణము చెట్టు, చెట్టుకు కారణం విత్తనం. ఈ రెండు కదా నీకు తెలుసు. అంతే గురుగారు. ఇప్పుడు గురుగారు చెప్తారు రాసుకోండి. ఈ రెండుకి కారణము భూమి. ఓకే. భూమికి కారణము నీళ్లు. ఓకే. నీటికి కారణము అగ్ని. అగ్నికి కారణము వాయువు. వాయువుకి కారణం శూన్యం. నేను ఇప్పుడు ఇంతసేపు మళ్ళీ అది సరిపోయిందా చెక్ చేసుకోండి. మరి దాని పైకి వెళ్ళాలి మనం. అక్కడ తాగిపోతే ఎట్లా గురువు గారు? ఎక్కండి, శూన్యాన్ని పైకి ఎక్కండి. ఇప్పుడు సాంఖ్యం అనేది స్టెప్ బై స్టెప్ ఒక ప్రక్రియ వచ్చిందంటే దాని కారణం లేకుండా ప్రక్రియ రాదు కదా గురువు గారు. నేను ఎక్కమనే కదా అడుగుతున్నాను.
అదే అదే చెప్తున్నారండి. మన ఊహకు అతీతమైనటువంటి ఒక శక్తి ఉన్నది అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. నా జన్మకు నేను కారణం అని భావిస్తానికి ఇక్కడ కనపడట్లేదు. మీ జన్మకు మీరు కారణమని, నా జన్మకి నా కర్మే కారణం, కానీ ఈ ప్రక్రియ అంతా జరిపించేది ఒక శక్తి ఉన్నది అనేది అనిపిస్తోంది ఇక్కడ. అదే నాకు తెలియకుండా మీ దగ్గర తెలుసుకునేదానికే కదా వచ్చినాను. చెప్పండి మరి, తెలుసుకుంటాను. అది ఏమిటనేది తెలియదు అట. అది పరిపూర్ణమా, పరిపూర్ణుడా, అది శ్రీకృష్ణ పరమాత్మ, లేకపోతే ఇది శివరామ దీక్షితుల, అట్లా ఏం చెప్తామా, దాన్ని ఏం చెప్పలేము. మీరు తెలియకపోతే సద్గురువుని సర్వస్య శరణాగతి అయితే ఆయన చెప్తాడు. మీకు తెలిస్తే ఆయనకు చెప్పినా నేర్చుకుంటాడు. మీకు తెలిస్తే మీరు ఆయనకు చెప్పండి. మీకు తెలియకపోతే ఆయన సర్వస్య శరణాగతి కోరండి. అదే గురుగారు. ఈ రెండు పక్కన పెట్టి మీరు రెండు చెడిపోతే ఏమైతుంది? రెండుకి చెడ్డ డ్రైవర్ అవుతుంది. కనుక కార్యకారణములకు వేరొక కారణము ఉండదు. మళ్ళీ అడుగుతా, ఈ వ్యాసం ఇదంతా పక్కన పెట్టండి. కుడుపు నాగేశ్వరరావు గారు భగవద్గీత తీసుకోండి, 19వ శ్లోకం తీసుకోండి. కార్యకారణములకు వేరొక కారణము లేదు. రెండో మంత్రం చెప్పండి. ఈ మూల గుర్తిరిగే శరీరం లేదని ఎందుకు ఇచ్చారా మంత్రం మీకు? అంటే ఈ లేదు, మీరు తీసుకోలేదన్నారు కదా. దాని గురించి ఏముంది గురుగారు, తీసుకోకపోయినా మనకు తెలుసు కదా. తెలియదు కదా మంత్రం తెలుసు. మీరు తెలిస్తే వద్దని తండ్రి. మీరు కార్యకారణములకు మూలం లేదని చెప్పినా, అది మీరు మంత్రం చెప్పినా అది నాకు అవసరం లేదంటున్నారు. ఇప్పుడు ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అంటే ఇంతసేపు మనం విచారించిన దాంట్లో విచారించిన వాడు లేదని అర్థం. విచారించిన వాడు లేడు. ఉండాలి కదా, దానికి ఒక కారణం ఉండాలి కదా అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నారంటే, నేను లేను, జగం లేదు, ఇందులో నో డౌట్ గురుగారు, ఇందులో కాదనేది ఏమీ లేదు. మీరెట్టంటారు అన్నమాట. కానీ ఇంకో దీనికి అతీతమైనది ఒకటి ఉన్నది అనేది మాత్రం నేను ఖచ్చితంగా, పరిపూర్ణం, అంతటా సర్వం నిండి ఉన్నది అనే దాని గురించే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? దాని గురించి నేను డౌటే లేదు. అదేనండి, మీకు డౌట్ లేదనుకోవడం పెద్ద డౌట్. పరిపూర్ణం ఉంది, సర్వం నిండి ఉంది, పరిపూర్ణం అంతటా ఉన్న దాని మీద బేసిస్ అయి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా గురుగారు. కాదు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు పరిపూర్ణం, ఎరుక ఈ పదాలను ఎత్తుకొచ్చి పెట్టుకుని కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు నో డౌట్, నాకు సందేహం లేదు అంటున్నారు. పరిపూర్ణం ఉన్న చోట పరిపూర్ణుడు ఉండి తీరుతాడు. పరిపూర్ణము, పరిపూర్ణుడు రెండు మీరేనని నేను చెప్తున్నాను స్పష్టంగా. మీరేమంటున్నారంటే చాలా క్లియర్ గా నాకు సందేహం లేదు అంటున్నారు, మళ్ళీ నాకు సందేహం ఉంది అంటున్నారు. మీకు సందేహం ఉందా లేదా చెప్పండి. నాకు ఒక విషయంలో సందేహం లేదు. జగం మాయ, నేను మాయ, ఓకే, నా పుట్టుకంతా మాయ. ఈ మాయకు ఒక కారణం ఉందని అంటున్నా, అంతే, అంతవరకే చెప్పేది. రాసుకోమని చెప్తున్నా కదా కారణాన్ని. అదే గురుగారు. రాయండి, మాయకు కారణము ఏమిటి? రాయండి, మాయకు కారణం ఏంటి? గురుగారు, ప్రశ్నలో సమాధానం ఉంటుంది, సమాధానంలో ప్రశ్న లేదండి. మీరు ప్రశ్న మనస్ఫూర్తిగా వేశారా? మనస్ఫూర్తిగానే వేశా గురుగారు, నో డౌట్. ఈరోజు ఆన్సర్ చెప్తే ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇదే ప్రశ్న రేపడకుండా ఉంటారా? అట్లాగే, తప్పకుండా. చూడండి, మాయకు కారణం ఏమిటి? అవునా? అంటే ఈ సృష్టికి ముందు ఉండే అవ్యక్తాన్నే మీరు మాయ అంటున్నారు. సృష్టికి ముందు ఉండే అవ్యక్తము మాయ అంటున్నాం. మాయ, జగమే మాయ, విన్నారు కదా? అవును గురుగారు. జగమే మాయ అంటే మాయే ప్రకృతిగా మనకి ఇప్పుడు తెలుస్తా ఉంది. అవునా? ఉన్నది మాయ. ఓకే గురుగారు, రైట్. మన ఇద్దరు మాయలో భాగమేనా? అవును గురుగారు. క్లియర్ గా చెప్పండి, మాయ అంటే అర్థం ఏంటి? మాయ అంటే లేనిది, భ్రమించేది, భ్రమ కల్పించేది, భ్రాంతి. అదేనండి, లేనిదే అన్నప్పుడు మాట్లాడేవాడు లేదని అర్థమే కదా. భ్రాంతి ఎవరికి కలిగిస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. రాయండి ప్రశ్న. భ్రాంతి ఎవరికి కలిగిస్తున్నది? కళ ఎవరికి కలిగింది? నాకే. నువ్వే సమిష్టికర్త. నీ కళను స్వరస్వప్నం అంటారు, నాగేశ్వర ప్రసాద్ కళను నరస్వప్నం అంటారు.
నరస్వప్నము సురస్వప్నంలో లేనిదిగా తెలిస్తే ఆ స్థాయికి ఎదిగితే మీకు చాలా సులభంగా పరిపూర్ణ సూచన సింపుల్ గా జరుగుతుంది సద్గురుమూర్తి ద్వారా. లేకుంటే 5 ఏళ్ల అమ్మాయి నాకు పెళ్లి అంటే ఏంటో తెలుసు అన్నట్టు కథ అయిపోతుంది. 5 ఏళ్ల అమ్మాయి నాకు తెలుసు అండి పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది, మా పక్క వీధిలో వచ్చి చూద్దురు రండి అని చెప్పి బొమ్మల పెళ్లి చూపిస్తుంది. బొమ్మల పెళ్లి చూపించిన అమ్మాయి కూడా పెళ్లి అంటే తెలుసు అని ఇక్కడ పార్వతీ పరమేశ్వరులాగా భావించి మనము ఒక పెళ్లి అనే కార్యక్రమాన్ని, వివాహం అనే తంతు చేసేదానికి ఆ బొమ్మల పెళ్లికి రెండుకి తేడా ఆ పాపకు తెలుసా? ఇప్పుడు మన శివరామ దీక్షితుల వారి పరిపూర్ణుడు దేవుడు అనుకోకూడదు మనం. పరిపూర్ణ మళ్ళీ దీక్షితులు గారి ఒక ఉదాహరణ దగ్గర ఉండండి. అదేలేండి, మాయ గురించి చెప్పింది వారే కదా, మాయ గురించి చెప్పిన వారు కాదండి. కొంచెం ఇక్కడ ఉదాహరణ దగ్గర ఏనండి, మళ్ళీ ఆయన ఎందుకు పిలుచుకున్నారు సార్? ఇడికి పూజారి వెంకటేశ్వర చెప్తున్నాడు మాయ గురించి. శివరామ దీక్షితుల్ని ఇంకొకరిని తలపలు ముందు పిలవబాకండి, వాళ్ళు వచ్చి తిరుక్కోపోయినారు. ఇప్పుడు చాలా సేపు అయింది, బాగా గమనించండి. చూడండి, పూజారి వెంకటేశము, కావూరు నాగేశ్వర ప్రసాద్ ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారని మొదలుపెట్టిన క్లాస్ ఈ రోజు. అదే గురుగారు, క్లియర్ గా వినండి. బొమ్మల పెళ్లి చేస్తున్నటువంటి అమ్మాయి, ఏమ్మా మనకు పెళ్లికి పోదాం రండి అమ్మా అని చెప్పి ఆ పాపను 5 ఏళ్ల అమ్మాయిని పిలుస్తాం అనుకో. సరిగ్గా మొన్న, బాగా వినండి, అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ పాత్రలో ఇన్వాల్వ్ అవ్వండి. సరిగ్గా మొన్న ఆ పక్కింటి ఆంటీకి మొన్న పెళ్లి అయింది, అదే లాంటి పెళ్లి మా పక్క వీధిలో జరుగుతుంది నాన్న, ఈ పెళ్లికి నేను అటెండ్ అవ్వాలా, నేను చాలా బిజీ, ఆ పెళ్లికి నేను రాను అని అమ్మాయి అనింది అనుకోండి. మరి నా అమ్మ అది బొమ్మల పెళ్లి అమ్మా, ఇది నిజం పెళ్లి అమ్మా అని చెప్తే 5 ఏళ్ళ లోపు ఉండేటువంటి అమ్మాయి అది పూలమాల వేస్తారు, ఇది పూలమాల వేస్తారు కదా అంటుంది. అక్కడ పెళ్లి ఇక్కడ పెళ్లి కదా. పైగా చిన్నపిల్లలు ఆడుకునేటువంటిది ఇది బాగుంది నాయన, ఆ పెళ్లి కంటే ఈ పెళ్లి బాగుంది నాయన అంటుంది. ఆ పెద్ద సౌండ్ ఎక్కువ ఉంటుంది, నేను రాను. ఇక్కడ బొమ్మల పెళ్లి ఇదే బాగుంది, నాకు ఇదే ఆడుకుంటానంటుంది. ఈ పెళ్లికి ఆ పెళ్లికి తేడా అమ్మాయికి చెప్పే వీలుందా? ఆ వయసులో చెప్పే వీలుందా? లేదు, లేదండి, తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ప్రశ్నించే మీ పరిస్థితి కూడా ఇంతే. అంతే కావచ్చు గురుగారు. వెరీ గుడ్, కావచ్చు, మంచి సమాధానం అండి. అది ఎట్లా, ఎందుకు అనేది ఈ రోజు మన 19వ శ్లోకంలో తెలియబడుతుందండి. 15 నిమిషాలు ఉంది, మనకేం ఇబ్బంది లేదు. ఏమీ కానీ ఏమీ లేనటువంటి పరిపూర్ణంలో పరిపూర్ణాన్ని వీడు చూడలేకపోవడానికి కారణం ఏంటి అంటే త్రిపుటి అండి. పరిపూర్ణాన్ని చూడలేకపోవడానికి కారణం త్రిపుటి, నో డౌట్. ఆ త్రిపుటి ఎట్లుంటుందో రాసుకోండి, వరుసగా చెప్తాను. త్రిపుటి చూడండి, ద్రష్ట ఒకటి ఎదురుగా 1-2 వరుసగా చెప్తాను మీకు. చెప్పండి గురుగారు. 1 ద్రష్ట, దృక్కు, దృశ్యం అండి. అవును. నెక్స్ట్ 2 దృశ్యం. ఓకే, 1 minute గురుగారు. ఓకే, రైట్, చెప్పండి గురుగారు. ఇప్పుడు పరిపూర్ణం పక్కన పెట్టు, పరిపూర్ణానికి తెలుసుకునేటువంటి వయసు మనకు లేదు. మనం ఇప్పుడు 5 ఏళ్ల అమ్మాయిలు అంతటి వాళ్ళమే. నేను ఇప్పుడు 5 ఏళ్ల అమ్మాయిలాగానే అడిగా, నాకు తెలుసు, నాకు నేను కాదంటలేదు, నో డౌట్. అంతేనండి. 1 ద్రష్ట, దృక్కు, దృశ్యం అండి. 2 జగము అంటే ద్రష్ట కింద జగము రాశారా? రాశాను. చూసేవాడు. ఓకే. చూడబడేది చాలా బాగుంది. దాని కింద శరీరము. 3వ త్రిపుటి శరీరము, మనసు, ప్రకృతి. దాని తర్వాత వెరీ క్లియర్. దాని తర్వాత ఆకాశము, శూన్యము, సర్వము. దాని తర్వాత సత్వము, తమము, శూన్యం కింద తమము, రజోగుణం. అంటే రజోగుణం దృశ్యం కింద వస్తుందా? అవునండి, దృశ్యం కింద వస్తుంది, కానీ ఇవన్నీ కలిస్తేనే రజోగుణం. అంతేలేండి, అంతే, త్రిపుటిలో ఉన్న భాగం అది. రజోగుణంలో మాత్రమే ఉండుకొని దానికి కారణం అడుగుతారు, అందుకని చెప్తున్నా. అదేలేండి. నెక్స్ట్ కర్త, సత్వం కిందనే కర్త, తమం కింద కరణము, కరణము, తర్వాత క్రియ.
క్రియ. రజోగుణంలో క్రియ వచ్చేటప్పుడు రజోగుణం వచ్చేస్తుంది. అవునండి, అవును. ఎన్ని అయినాయి? 1 2 ఎన్ని అయినా చూడండి, ఎన్ని త్రిపుట్లు అయినాయి? మొత్తం 6 అయినాయండి. 6 అయినాయి కదా. లాస్ట్ చెప్పేస్తాను. 7వది చెప్పి 8 చెప్తాను మీకు. 7వది ఏం చెప్తానంటే సత్వం కింద జ్ఞాత, జ్ఞాత, తమం కింద జ్ఞేయము, జ్ఞేయము, జ్ఞాత జ్ఞానం అండి. జ్ఞాత జ్ఞానం. సరే, ఓకే. జ్ఞాత జ్ఞానము, తర్వాత జ్ఞేయం, జ్ఞేయం. ఓకే అండి. 7 అయినాయా? అయింది గురుగారు. లాస్ట్ రాసుకోండి. లాస్ట్ మేకా నిర్భయానంద, ఓకే. కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేష్. రైట్, ఓకే గురుగారు. మొత్తం ఎన్ని త్రిపుట్లు అయినాయి? మొత్తం 8 అయినాయి. ఇక్కడ ప్రతిదీ కూడా త్రిపుటి ఉంటేనే గుర్తిరుగుతుంది తప్ప లేకపోతే ఎరగదండి. ఎరగదు. ఈ త్రిపుటి కంటే కారణాన్ని త్రిపుటిలో ఉండేవాడు బయట వెతుకుతూ కాలం గడుపుతున్నాడండి. అవును, త్రిపుటిలో ఉన్న కారణం అంతే. అవును. కానీ వీడికి వీడే కారణము అని చెప్పకుండా విత్తనానికి చెట్టు కారణం, చెట్టుకు విత్తనం కారణము, ఈ 2 కారణాలు, వేరే కారణం లేదు. విచారిస్తే, సాంఖ్య పరిశీలన విచారిస్తే విచారించేవాడు లేడు. మేకా నిర్భయానంద స్థితికి వీళ్ళిద్దరు పోవాలనవుతా. అవును. మరి ఆ స్థితిలో నుంచి ఇప్పుడు ఆలోచించినప్పుడు సమిష్టికర్త మీరే అవుతారా లేదా చూడండి. నేనే అవుతాను లేదా చూడండి. సమిష్టికర్త కూడా నేనే కదా, వ్యష్టికర్త నేనన్నప్పుడు సమిష్టికర్త నేను కదా. అంతేలేండి. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మీరు పరిపూర్ణ ఎరుక అనే పదాలను రెండింటిని కలగూర గంప ఎందుకు చేసుకుంటారు? దీనికి ఇదే కారణం అండి. దీనికి అవ్యక్తము కారణము, వ్యక్తము కార్యము. ఈ త్రిపుటిని మళ్ళీ ఈ రోజు అభ్యాసం చేయండి, మళ్ళీ రేపు చెప్తారు. అది చాలా బాగుందండి. త్రిపుటి ఇవన్నీ కూడా స్టడీ చేసి చేయాల్సిన విషయం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఊర్లో వాళ్ళు స్టడీ చేసుకోవాలా? అంతేనండి, అంతే. కాబట్టి ఇప్పుడు మనకు 18 రకాలు చెప్పబోతున్నారండి కృష్ణ పరమాత్మ. ఉన్న పరిపూర్ణాన్ని గుర్తిరగకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఇంత స్పష్టంగా కృష్ణ ప్రభువు సూచన చేస్తే కూడా అందుకోలేకపోవడానికి, సరిపోయిన పూజారి వెంకటేశం అందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే త్రిపుటి అండి. ఈ త్రిపుటి ఒక్కొక్కటి 3 రకాలుగా ఉంటాయి. ఈ 3టిని విచారించుకుంటా పోతే తెలిసిపోతుంది. కానీ అండి శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాన్ వాచ, జ్ఞానం కర్మ చ కర్త చ, జ్ఞానం కర్మ చ కర్త చ, త్రిధైవ గుణ భేదతః, త్రిధా ఏవ గుణ భేదతః, ప్రోచ్యతే గుణ సంఖ్యానే, ప్రోచ్యతే గుణ సంఖ్యాని, యథావత్ శృణుతాన్యపి, యథావత్ శృణు తాని అపి. గుణ సంఖ్య అంటే సాంఖ్య శాస్త్రంలో అండి. సాంఖ్య శాస్త్రంలో జ్ఞానము, కర్మ, కర్త ఈ 3 కూడా ఒక్కొక్కటి గుణభేదాన్ని బట్టి 3 రకాలు ఉంటుంది. దీన్ని విచారించేటప్పుడు గురువు చెప్పేటప్పుడు గురువాక్యం పైన శ్రద్ధ లేకుండా వీడి మనసులో ఉండేటువంటి మురికంతా దానికి అంటించి కలగొరగంప చేసుకుని పూజారి వెంకటేశం కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అందుకని మళ్ళీ సాంఖ్య పరిశీలనను ఎరుకలో, మరుపులో స్పష్టంగా చెప్పడానికి ఈ శ్లోకం ఉపయోగించారు కృష్ణ పరమాత్మ. చూడండి, సాంఖ్య శాస్త్రంలో బాగా మీరు అడిగారు సాంఖ్యం. జ్ఞానము, కర్మ, కర్త అండి. ఈ 3 ఒక్కొక్కటి 3 రకాలండి. ఈ విధంగా మొత్తం 6 మూల 18 వస్తుంది ఈ అధ్యాయంలో. ఇట్లా సత్వ, తమ, రజం అండి. ప్రతిదానికి సత్వ, తమ, రజ ఉంటుంది అని ప్రోచ్యత అంటే చెప్పబడినవి, తాని అపి అంటే వాటిని గూర్చి, యథావత్, యథావత్ అంటే ముందెలా చెప్పబడిందో సాంఖ్య శాస్త్రంలో. నాకు ముందు బ్రహ్మసూత్రాల్లో భగవద్గీతకు ముందండి, భగవద్గీతకు ముందు ఎట్లాగైతే మిగతా వేదోపనిషత్తులలో తెలియజేశారో దాన్ని సమగ్రంగా అంటే సంపూర్ణంగా, పూర్తిగా నువ్వు మిగలకుండా నీకు పరిపూర్ణ సూచన వచ్చే విధంగా చెప్తావు. నువ్వు మిగలకుండా అంటే 3వ నేను 2వ నేను ద్వంద్వం మిగలకుండా నువ్వు ద్వంద్వాతీతుడు నువ్వేనని తెలియజేసేటట్టుగా శృణు. చెప్తా చూసుకోండి.
ఇప్పుడు జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఉమ్, ఇప్పుడు నేను వివరించిన జ్ఞానము కర్మ, కర్త ఈ మూడు కూడా త్రిగుణముల వలన త్రివిధంగా ఉంటుంది. గురుగారు. అందుకని కావూరి నాగేశ్వర ప్రసాద్ లేకపోతే పూజారి వెంకటేశం నేననేవాడు ఎక్కడున్నానో వెతికే ప్రయత్నంలో పరిపూర్ణ సూచన వినిపించుకోవడం లేదు. ఉమ్, మాటి మాటికి శివరామ దీక్షితుల పేరు ఇంకొకరి పేరు ఎత్తుకుని వచ్చేస్తున్నాం. ఉమ్, ఇక్కడ చెప్పేటప్పుడు శివరామ దీక్షితులైనా, మేక నిర్భయానంద అయినా, తలపల ముండెత్తనం అయినా చెప్పేటోటిలోనే కావూరి నాగేశ్వర ప్రసాద్ లోనే చూసుకోవాలి. నేను ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాద్కి మేక నిర్భయానందకి తేడా చూశాను అనుకో, ఉమ్, నేను పరిపూర్ణుడు కాదు. ఉమ్, అది విషయం. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు కొంచెం జాగ్రత్తగా గమనించండి. జ్ఞానము, కర్మ, కర్తలపై మీకు విశ్వాసము కలిగి ఉంది, ఉమ్, అందుకే మీకు పరిపూర్ణ సూచన కావడం లేదు. ఇక్కడ చదువుతున్నా అంతేనండి. అది గురుగారు చెప్పండి గురుగారు. ఏం పర్లేదు. జ్ఞానము, కర్మ, కర్త ఈ అవును. ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి 3 రకాలుగా ఉంటుంది కదా. ఉమ్, దానిపైన విశ్వాసం కలిగించుకున్నారు మీరు. ఉమ్, ఈ మాయకి ఏదో కారణం ఒకటి ఉండాలి కదా, ఉండాలి కదా, ఉండాలి కదా అని పెట్టారు. ఉమ్, అది మీరే అంటే వినడం లేదు. కారణం ఏంటంటే ఉమ్, ఈ త్రిగుణములలో 2 గుణాలు చాలా బంధం అండి. ఉమ్, ఏది రజోగుణం, తమోగుణం బంధం అండి. ఉమ్, సత్వగుణంలో ఏమో నిలబడకపోతుంది. ఉమ్, ఈ 2 బంధం. సరే, సత్వగుణంలో నిలబడిగానా గురువు చెప్పిన దాన్ని శ్రద్ధగా వింటే గుణాతీతం అవుతావు. అవును గురుగారు. నేను సత్వగుణంలో నిలబడకపోతే ఉమ్, నేను గుణాతీతాన్ని గురించి తెలుసుకునే వీలే లేదు. నాకు ఒక దాంట్లో సందేహం ఉంది, ఒక దాంట్లో సందేహం లేదంటే ఉమ్, అది ఎట్లా? సందేహం లేదనే పదం క్యాన్సిల్ చేసుకోవాలి. ఒక దాంట్లో సందేహం, నేను అడిగిన ప్రశ్న ఏంటి? అయ్యా నీకు సందేహం ఉందా లేదా? ఉమ్, ఉందా లేదా అని మాత్రం చెప్పాలి నాకు. అంతేలే. ఉమ్, ఒక దాంట్లో ఉంది, ఒక దాంట్లో లేదు అంటే అది రజోగుణమే. చూసుకోండి, కేవలం 3వదైన సత్వగుణం మాత్రమే మోక్షమును ఇచ్చటకు సమర్థవంతము. ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు నాకేం సందేహం లేదండి, కానీ ఒకే ఒక డౌట్ ఉందండి. ఉమ్, అది అర్థమైందా? ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు నాకు అసలు ఎక్కడ సందేహం లేదండి, ఈ ఒక్కటే సందేహం అండి. ఉమ్, అదంతా ఎందుకు? నేరుగా అయ్యా నాగేశ్వర ప్రసాద్ గారు నాకు డౌట్ ఉందండి అని చెప్పొచ్చు కదా. ఉమ్, అట్లా చెప్తే సత్వగుణం. ఉమ్, నాకు ఏం సందేహం లేదండి, నాకు చిన్న సందేహం ఉందండి, ఇది రజోగుణం. ఉమ్, కాబట్టి నీకు ఇప్పుడు ఈ త్రిగుణముల యొక్క లక్షణాలు, సత్వగుణమును చక్కగా తెలుసుకున్నటకు వీలైన రీతిని చెప్తా నేను. ఉమ్, ఈ గుణభేదము సాంఖ్యశాస్త్రం చక్కగా ఎప్పుడో వివరించబడింది, కానీ ఇన్ని రోజులు పూజారి వెంకటేశ్వర దాన్ని సరిగా పరిశీలించలేదు. ఉమ్, అందుకని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు మనం. ఉమ్, ఈ సాంఖ్యశాస్త్రంలో చూడండి, యోచన సముద్రమే సాంఖ్యశాస్త్రం అండి. ఉమ్, యోచన సముద్రము ఉమ్, అంటే కల్పించి రాయబడినవే గ్రంథాలు. యోచన సముద్రము అంటే శబ్దాత్మకం, వర్ణాత్మకం అంతా మనం రాసుకునిందేనండి. దీనికి ఒక కారణం లేదయ్యా, మూలము లేని ఈ గుర్తెరిగే శబ్దం ఏమీ లేదు నాయన. కాబట్టి ఈ ఆత్మబోధ కుముదిని వికసింపజేసే చంద్రబింబం ఏదైతే ఉందో అది సాంఖ్యశాస్త్రం అండి. అంటే కలువను వికసింపజేయాలి. పూజారి వెంకటేశాన్ని వికసింపజేసేటువంటిది సాంఖ్యశాస్త్రం అండి. బాగుందండి, వికసింపజేసేది. జ్ఞాన దృష్టిని ఇచ్చేటువంటి శాస్త్ర చక్రవర్తి సాంఖ్యం అండి. అది వికసింపజేసే జ్ఞాన దృష్టి ఇచ్చేది సాంఖ్యం. బాగుందండి. పగలు రాత్రుల వలె ఒకదానికి కలిసి ఉండే ప్రకృతి పురుషుల్ని స్పష్టంగా విప్పదీసి చెప్పేది సాంఖ్యశాస్త్రం అండి. అవును. అపారమైన జ్ఞాన రాశి అయిన 24 తత్వాలని స్పష్టంగా ఇప్పి చెప్పేది సాంఖ్యశాస్త్రం అండి. చెప్పిన తర్వాత 25 వాడు నువ్వే అంటే అప్పుడు మళ్ళీ కావూరి నాగేశ్వర ప్రసాద్ మాత్రమే అని కాదు. 25 వాడు చెప్పేటప్పటికి కావూరి నాగేశ్వర ప్రసాద్ అయినా, పూజారి వెంకటేశమైనా, గురువు అయినా, శిష్యుడైనా నువ్వేనని తెలియాలా. పరిపూర్ణ సూచన చెప్పిన వెంటనే నువ్వు లేదని నీకే తెలియాలా. అప్పుడు ఉండే నువ్వేని సూచన కావాలా. నాకు పరిపూర్ణ సూచన అయిపోయిందండి, ఒక సందేహం ఉంది అంటే అప్పుడు సూచన కాలేదని అర్థం. కాబట్టి పరిపూర్ణ సూచన అయితే అఖండ పరమాత్మ యొక్క అఖండానందమును భోగించవచ్చును. అచల పరిపూర్ణము సూచన అయినటువంటి వాడు అచల పరిపూర్ణాన్ని అనుభవిస్తాడు. నేనని చెప్పలే, బాగా గమనించండి.
అచల పరిపూర్ణ సూచన అయిన వాడు అచల పరిపూర్ణాన్ని అనుభవిస్తూ ఉంటాడండి. డౌట్ ఏముంది? అవును. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు సాంఖ్యంలో ఉండే గుణభేదాన్ని గురించి ఏం చెప్పారని నేను స్పష్టంగా చెప్పేస్తాను చూడవయ్యా. ఏ దృష్టి చేత అవయవ సామర్థ్యం వలన ఈ త్రిగుణమలే త్రివిధత్వము రంగుతో దృశ్య ప్రపంచం అంతా రంగరించిందో అదే సాంఖ్యం అండి. చెప్పడమే సాంఖ్యం అండి. సాంఖ్యం అంటే ఏదో తనీగా లేదు, నువ్వు ప్రపంచాన్ని చూసే విధానమే సాంఖ్యం. సత్వ రజ తమో గుణాలు 3 కలిస్తేనే సాంఖ్యం. అది నేను చూసే దృష్టికోణం. ఓకే, బాగుంది. క్రిమి కీటకాల నుంచి కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే మానవ జన్మ వరకు, క్రిమి కీటకాల నుంచి పూజారి వెంకటేశం అనే మానవ జన్మ వరకు అందరిలో త్రిగుణాలు ఖచ్చితంగా ఉంటాయి. అది సృష్టికి సంబంధించిన జ్ఞానం. అది సాంఖ్యం అన్నా సృష్టి విజ్ఞానం అన్నా ఒక్కటే. బాగుంది గురుగారు. సమస్త విశ్వాన్ని భేదించి అచల పరిపూర్ణ జ్ఞానం కలిగించాలి అంటే ముందు సాంఖ్యం తెలియాలి. సాంఖ్యం తెలియాలంటే సాంఖ్యం నీకు అర్థం కావాలి ఫస్ట్, నాకు అర్థం కావాలి ఫస్ట్. కాబట్టి ఆ జ్ఞానాన్ని గురించి చక్కగా మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అప్పుడు మీరు శుద్ధం అయిపోయి పరిశుద్ధుడయ్యి మీరే పరిపూర్ణుడుగా మీరు ఆవిష్కరించబడతారు. కనుక ముందుగా మీకు సాత్విక జ్ఞానం అని చెప్పేదాని గురించి ముందు చెప్తానండి. జ్ఞానం 3 రకాలు. అందులో సాత్విక జ్ఞానం గురించి ముందు చెప్తాను, తర్వాత రజోగుణ జ్ఞానం, తర్వాత తామస జ్ఞానం అని 3 రకాలుగా తర్వాత ఎపిసోడ్ లో చెప్తానండి. ఏనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా. జ్ఞానము కర్త కర్మ ఈ 3 సాంఖ్య శాస్త్రమునందును ఒక్కొక్కటి 3గా గుణభేద భావంబుతో ఒప్పును. ఆ 3ంటిని గూర్చియు విరివిగా వివరించదను వినుమా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురు అంటున్నాడు. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల
తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనా జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంత మాత్రం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.